మీ ముందుకు చికెన్ చపాతీ ఎలా ఉందని వీడియో తీసుకురావడం జరిగింది. హాయ్, చికెన్ కర్రీ ఎలా చేయాలో మా యూట్యూబ్లో చూపిస్తున్నాము. పాన్ తీసుకొని దాంట్లో ఒక ఉల్లిపాయ కట్ చేసి కొద్దిగా ఆయిల్ వేసి ఉప్పు పసుపు సేపు వేగనివ్వాలి. తర్వాత దాంట్లో వేసిన పేస్ట్ ఎలా చేయాలో చెప్తున్నాను. 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కొబ్బరి, కొన్ని మిరియాలు, కొత్తిమీర, పుదీనా, మెంతాకు, అల్లం, తెల్లగడ్డ వేసి పేస్ట్ చేశాను. ఆ పేస్ట్ ఆ ఉల్లిపాయల్లో వేసి కొద్దిసేపు వేగనిచ్చాను పచ్చివాసన పోయేంత వరకు. తర్వాత చికెన్ హాఫ్ కేజీ చికెను 3 సార్లు వాష్ చేసేసి తర్వాత వేసి ఆ మసాలా అంతా పట్టే వరకు కొద్దిసేపు వేగనిచ్చాను. వాటర్ అంతా అయిపోయిన తర్వాత కొద్దిగా పెరుగు వేశాను. కొద్దిగా కారం పొడి, కొద్దిగా గరం మసాలా వేసా. ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసేసాను. వేసి బాగా కలిపేసి మూత పెట్టాను. తర్వాత ఒక 2 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ ఆఫ్ చేశాను. తర్వాత విజిల్ పోయిన తర్వాత కుక్కర్ తీసేసి చూడండి ఎంత గుమగుమలాడుతుందో చికెన్ కర్రీ. అసలు చూస్తుంటే నోరు రుచిగా ఉంది కదా, ఇప్పుడు తినాలనిపిస్తుంది కదా. వండర్ఫుల్గా స్మెల్ అయితే అదిరిపోయింది. చూడండి ఎంత టేస్టీ కనపడుతుందో. చపాతీ ఎలా చేయాలో మెత్తగా స్మూత్గా రావాలంటే చపాతీ పిండిలో కొద్దిగా పెరుగు, ఆయిల్ వేసి బాగా కలిపేసి 1 గంట సేపు పక్కన పెట్టామంటే మెత్తగా వస్తాయి చపాతీలు. కొద్దిగా పిండి వేసేసి చపాతీ కర్రతో రుద్దేసి చపాతీలు కాల్చాను. ఏం చెప్పాలా, చపాతీ వేసిన తర్వాత 2 పక్కల కాల్చేసి కొద్దిగా ఆయిల్ వేసాను. చూడండి చపాతీ ఎంత చూసే కొద్దీ మనకు నోరు రుచి అనిపిస్తుంది. చాలా మెత్తగా పీస్ నోట్లో పెట్టుకునే సర్రం లోపల వెళ్ళేలాగా ఉంటుంది. అటుపక్క ఇటుపక్క నూనె వేసి తిప్పడం వల్ల చూడండి ఎంత నీట్గా ఉందో. మన ఇలాంటి ఫుడ్ బయట కూడా దొరకవు, ఇంట్లో చేసుకునే విధంగా. సో ఇంత బాగా నీట్ క్లియర్గా మీకు చూపిస్తున్నాము. సో వీడియో ఫుల్ చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. ఇట్లాంటి చపాతీ బయట కూడా దొరకదు. అంత నీట్గా మనం చేయగలుగుతాం ఇంట్లో చేసుకుంటే. హెల్తీ ఫుడ్ బయట దొరకదు. సో ఇలా మనం చికెన్ చపాతీ 2 చేసుకున్నాం. ఇది కడపలో రాయలసీమలో బాగా తింటారు, మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ టైపు. సో చూడండి ఎంత బాగా కాలింది చపాతీ. సో మొత్తానికి ఈ వీడియో మా అమ్మగారు చేశారు. ఈ వంట సంబంధించి మీ వీడియో చూపించడానికి వీడియో పోస్ట్ చేస్తున్నాను. చికెన్ చపాతీ అదిరిపోతుంది కాంబినేషన్. మీరు కూడా ట్రై చేయండి. చూడండి ఇది మొత్తానికి చికెన్ చపాతీ అదిరింది కదా. సో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. చికెన్ చపాతీ సూపర్ అదిరిపోయింది.